మనతో ఆంధ్రప్రదేశ్ శాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నారు. రవినాయుడు గారు, ఎలా జరుగుతుంది? మొదటి రోజు పూర్తయింది, రెండో రోజున ఉంది. ప్రధానంగా యువతకు సంబంధించిన యువగళానికి సంబంధించిన కీలకమైన అంశాలు ఈరోజు ఉండబోతున్నాయి. ఎలా ఉంటుంది? కడప గడ్డపైన మొన్నటి వరకు కడప నాదే, నా అడ్డ, నా కుటుంబ అడ్డ, నేను వీరుడు సూర్యుడు, అరవీర భయంకరుడు, పులివెందులు నాదే, పిఠాపురం నాదే, మంగళగిరి నాదే, కుప్పం నాదే అని చెప్పి నా జగన్మోహన్ రెడ్డికి మొన్న ప్రజలు బట్టలు ఇప్పి కూటమికి 7 సీట్లు కట్టబెట్టారు. ఇంకో 2 సీట్లు కూడా రావాల్సింది, అది మా సైడ్ తప్పే. మళ్ళా లోకేష్ గారు కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే 9 సీట్లు తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఆ రోజు కట్టబెట్టడం జరిగింది. వాస్తవం చెప్పాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి అరాచకాలను ఎండగడుతూ గతంలో ఏదైతే ప్రజలు ఓట్లేశారో ఈరోజు చూసే కార్యకర్తలతో తీర్మాన సభలాగా లేదు, ఇది బహిరంగ సభలాగా జరుగుతోంది. నిన్న చూశారు, మేము పిలిచింది 22,000 మంది అయితే వచ్చింది 70,000 పైన నిన్న వచ్చారు. దాంతోపాటు రోడ్లో ఇరుక్కున్న వాళ్ళు ఇంకో 30,000-40,000 మంది ట్రాఫిక్ జామ్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోయారు. ఆ పరిస్థితి ఈరోజు నిన్నే ఒక పెద్ద బహిరంగ సభ అయితే నిన్న పూర్తి స్థాయిలో కార్యకర్తే అధినేత. ఎందుకంటే మొన్న 5 సంవత్సరాలు కార్యకర్తలు పడిన ఇబ్బంది అంటుంది. ఇప్పుడు ప్రత్యేకంగా కార్యకర్తే అధినేతను తీసుకొచ్చారు, అంతకుముందు ఏమైనా ఇగ్నోర్ చేయడం జరిగిందా? లేదు, మీరు ఒకటి స్పష్టంగా చెప్తాము, మీరు చూస్తుంటారు, ప్రతిపక్షంలో కార్యకర్తలను పొగడతారు, అధికారంలోకి వస్తేనే కార్యకర్తలను వదిలేస్తారు. మొన్న జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు చూసి ఆర్తనాదాలు పెట్టారు, చెప్పులతో కొట్టుకున్నారు వాళ్ళే. మీరు చూశారు, ఈ నాయకుడిని మనం ఎందుకు ఎన్నుకున్నాము, ఇలాంటి నాయకత్వంలో మేము ఎందుకు పనిచేస్తామని మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇలా, మంత్రులకు అపాయింట్మెంట్ ఇలా, ఎవరికి అపాయింట్మెంట్ ఇలా. కానీ ఈరోజు అలా కాదు. ఇటు లోకేష్ గారికైనా చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల కష్టం వాళ్ళ దగ్గర నుంచి చూశారు, అధినేతకు అండగా ఉన్నది వాళ్ళ దగ్గర నుంచి చూశారు. ఈ పార్టీని నడిపించబోతుంది 43 సంవత్సరాల నుంచి కార్యకర్త. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఏ అజెండాతో ముందుకెళ్తున్నారో అదే అజెండాతో చంద్రబాబు నాయుడు గారైనా, భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ గారైనా కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యతతో ముందుకెళ్తున్నాం. ఇలాంటి నాయకత్వం మళ్ళీ ముందుకెళ్ళాలి పరిస్థితి ఉంది. కార్యకర్తలు యొక్క గౌరవాన్ని పెంచాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మొన్న పడిన కష్టం మామూలు కష్టం. ఎంతమంది గొంతులు కోసారు, ఎంతమందిని ఇబ్బంది పెట్టారు. మీకు ఒకటే చెప్తున్నాం, ఇదే ఒంగోలు మహానాల్లో మాకు డయాస్కి ఇచ్చిన కానిస్టేబుల్ 2 ఆ రోజు ప్రభుత్వం, 2, ఒకరేమో 58 ఏళ్ళు, ఒక అతనేమో 32 ఏళ్ళు. ఆ 58 ఏళ్ళు ఆయన కుర్చీ వేసుకుని ఆ పక్క కూర్చున్నారు, ఈ 32 ఏళ్ళు ఆయన ఈ పక్క మాకు ఫుడ్ తినేదానికి వెళ్ళారు. ఆ రోజు కూడా ఆ మహానాన్ని నిర్వహించుకునేది ఆ రోజు కార్యకర్తలే. అదేవిధంగా రాజమండ్రిలో మహానాన్ని నిర్వహించిన కార్యకర్తలే, యువగలం పాదయాత్ర నడిపింది కార్యకర్తలే, అధినేత వెంట ఉన్నది కార్యకర్తలే, ఈ పార్టీని నడిపించబోతున్నది కార్యకర్తలే. కాబట్టి ఆ కార్యకర్త అధినేతగా ఈరోజు అజెండాగా ముందుకెళ్తోంది. ఇలాగ లోకేష్కి కీలకమైన బాధ్యతలు ఇవ్వాలని ఒక డిమాండ్ అయితే నిన్నటి నుంచి మేము చూస్తూ ఉన్నాం. ఎలాంటి బాధ్యతలు మీరు కోరుకుంటున్నారు? మేమైతే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని కార్యకర్తలు, ప్రజలు, నాయకుల అభిప్రాయం మేము గట్టిగా కోరుకుంటున్నాం. కానీ మా అధినేత నిర్ణయమే శిరోధార్యం. అధినేత ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడానికి లోకేష్ గారైనా, నేనైనా, కార్యకర్త అయినా ఎవరైనా ఉంటారు. ఇక్కడ ఇంత క్రమశిక్షణ కలిగిన పార్టీ ఈ దేశంలో ఏ పార్టీ ఉండదు. చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి మాట వచ్చిన తర్వాత ఆ మాటే ఫైనల్ మాట. అంతవరకు మా అభిప్రాయాలు చెప్పడం మా ధర్మం. ఈరోజు అవకాశం ఉంది కాబట్టి మా యువనేతకి ఇవి ఇవ్వాలి. ఎందుకంటే యువగలం పాదయాత్ర మీరు చూశారు, స్టూల్ లాక్కున్నారు, మైక్ లాక్కున్నారు, కోడిగుడ్లేశారు, రాళ్ళు వేశారు, కొట్టారు, ఏం చేయాలి, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, అయినా ఒరవలేదు, బెరవలేదు. ఇదే జీవో నెంబర్ 1 తీసుకొని వచ్చారు. ఇదే మీరు చూస్తారు, ఇక్కడే ఉన్నారు ఒక ఆయన డిఎస్పీ, ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు. అదే ఆ డిఎస్పీ మా స్టూల్ లాక్కొని లోకేష్ గారిని ఎంత అవమానించారు. అయినా వరవలా బెరవలా కార్యకర్తల కోసం నిలబడ్డారు, పాదయాత్ర చేశారు. ఈ పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన ముఖ్య పాత్ర పోషించారు. దాంతోపాటు ఈ డిజిటల్ కార్డు సిస్టమ్ ఆయన అమెరికా నుంచి వచ్చిన తర్వాత, చదువుకుని పూర్తయిన తర్వాత ఈ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని, కార్యకర్తల కోసం ఆయన అండగా ఉండాలని ఈరోజు ఆయన 2 లక్షల ప్రమాద బీమాను పెట్టడం, ఈరోజు 5 లక్షల ప్రమాద బీమాగా పెంచడం అనేది ఇవన్నీ కూడా తీసుకున్న నిర్ణయాలు లోకేష్ గారు. ఇలాంటి నాయకత్వాన్ని కోరుకోవడంలో తప్పలేదు కదా. అంటే రవినాయుడు గారు, అంటే పార్టీకి జాతీయ కార్యదర్శిగా ఉన్నాడు ఆయన, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా రావడంలో ఏంటి ఆ డిఫరెన్స్, ఏం జరగబోతుంది? జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఆయన ఒక తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. 3 టర్ములు ఎవరైతే పనిచేస్తారో, అది మండల పార్టీ అధ్యక్షుడైనా, జిల్లా పార్టీ అధ్యక్షుడైనా ఎవరైనా కూడా 3 సార్లు పనిచేసిన వ్యక్తులకి ఆ పదవిలో కొనసాగించకూడదని చెప్పి ఒక నిర్ణయం పార్టీ పాలిట్ బ్యూరో తీసుకున్నాక ఆ పార్టీ పదవి ఇంకో పార్టీ ఒకటే చెప్పారు, నేను కార్యకర్తగా ఉండడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను, దాంతోపాటు ఏ పదవి ఇచ్చినా అధినేత నిర్ణయమే శిరోధార్యం, నేను మొదటి వరుసలో కార్యకర్తగా పనిచేయడానికి నేను మొదటి వరుసలో ఉంటానని చెప్పారు. అయితే మా అభిప్రాయం అది, ఆయన అభిప్రాయం కాదు, మా అభిప్రాయం. అంటే కాదు, పరిపాలన వ్యవస్థలో కావచ్చు, లేకపోతే పార్టీని ముందుకు నడిపించడానికి కోసం కావచ్చు, జనరల్ సెక్రటరీగా ఉండడానికి మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండడానికి తేడా ఉంటుందా?
ఇప్పుడు జనరల్ సెక్రటరీ పదవి అయిపోయినట్టే కదా. అందుకని మీరు ఇంకో డిమాండ్ చేస్తున్నారు. మేము డిమాండ్ చేయలేం, మేము అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం అధినేతని. మా యువనేతకు అండగా మేము కార్యకర్తలుగా నాయకులుగా మా అభిప్రాయాన్ని అధినేత దృష్టిలో పెట్టడం మా ధర్మం కదా. ఆయన నిర్ణయం తీసుకున్నాక నిర్వహించడం కార్యకర్తగా మా ధర్మం కదా. ఏదేమైనప్పటికీ మా అభిప్రాయాలు మాత్రం మేము వ్యక్తపరుస్తున్నాం. అంటే మీ శాఖకి వస్తాను, ఏం చేయబోతుంది శాఖ, ఏం చేయబోతుంది, అంతకుముందు చేసిన దానికి భిన్నంగా ఏం చేయబోతున్నారు? మీరు ఇంకొక ఎక్కువ టైం కూడా లేదనుకుంటా, ఇంకో నెలలో చాలా చూసారు. మీకు కూడా మంచి మసాలా ఉంటుంది. బిగ్ టీవీలో చాలాసార్లు నేను డిబేట్లో పాల్గొన్నాను. మీకు బిగ్ టీవీకి అంతకుముందే నేను చెప్పాను. కాకపోతే ఇప్పుడు నేను శాప్ చైర్మన్గా ఉన్నాను కాబట్టి విచారణ జరుగుతుంలో దాని మించి నేను మాట్లాడకూడదు కాబట్టి నేను మాట్లాడాలా. ఒక ఆమె తొడగొట్టింది, నన్ను అరెస్ట్ చేయండి అని. అరెస్ట్ చేయడానికి తొడగొట్టాల్సిన పనిలా మొగతనం అవసరంలా అరెస్ట్ వారెంట్ ఉంటుంది. ఆ ప్రక్రియ అయితే తొందరలోనే ఉంటుంది. అంటే ఆడదాం ఆంధ్రాలోన కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగమైంది, దాన్ని స్కామ్ చేశారంటున్నారు. ఎలాగ దానికి అప్పుడు మంత్రిగా ఉన్న రోజా కావచ్చు, లేకపోతే బైరెడ్డి కావచ్చు, ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది? చట్టం తన పని చేస్తుంది. క్రీడాకారుల డబ్బు దోచేసుకునేది వాస్తవం. ఆ 120 కోట్లతో ఒక జిల్లాకి ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఉండొచ్చు. ఒక్కొక్క జిల్లాలో ది బెస్ట్గా 10 కోట్ల రూపాయలతో బెస్ట్ స్టేడియం కట్టుండొచ్చు. క్రీడాకారులు మంచి అథ్లెటిక్స్గా తయారు చేసి ది బెస్ట్ ట్రైనింగ్ అకాడమీలు పెట్టుండొచ్చు. అవి కాకుండా రాజకీయ స్టంట్ల కోసం, యువత ఓట్ల కోసం నాసిరకం బ్యాట్లు ఇచ్చి ఈరోజు ఆడుదామందా అని చెప్పి ఇక్కడ పులివెందులో ఎమ్మెల్యేగా ఉన్న ఆయన సుందరం వదనాన్ని మొత్తం రాష్ట్రం అంతా ఓటింగ్లు వేసి ఆయన ఏదో ది బెస్ట్ బ్యాట్స్మెన్ అయినట్టు. నాకు తెలిసా ఆయనకి ఆ బ్యాట్ పట్టుకునేది కూడా రాలా. ఆ బ్యాట్ పట్టించి ఆయనతో ఫోటో దింపించి రాష్ట్రం అంతా ఓటింగ్లు వేయించి ఆ 120 కోట్లు ఎక్కడెక్కడ పక్కదారి పట్టిందో ఏమేం చేశారో దాని మీద విచారణ జరుగుతుంది. విజిలెన్స్ విచారణకు ఆదేశించాం. ఒక ఎస్పీ గారి నేతృత్వంలో జరుగుతోంది. మొత్తం జిల్లా స్థాయిలో ప్రతి కలెక్టరేట్లో విచారణ. ఇప్పుడు మీరు జిల్లా పేపర్లో కూడా చూస్తుంటారు. ప్రతి కలెక్టరేట్కి వెళ్తున్నారు, గ్రామ సచివాలయాలకు వస్తున్నారు. 8 యంత్రాంగాలను శాఖలు వాడుకోనుంది. 8 శాఖలకు సంబంధించి ఏదైతే ఉందో ఆ శాఖల్లో విచారణ జరుగుతుంది. దేన్ని వదలవు. అది 120 కోట్లతో ఆగలేదు. దాన్ని మించి జరిగింది. జరిగింది ఏదైతే ఉందో అవన్నీ ప్రజలకు చెప్పి చట్ట ప్రకారం ఏం జరగాలో జరుగుతుంది. దాంతోపాటు టూరిజం శాఖ మంత్రిగా ఉంది. ఆమె ఎవరెవరికి ఏమేమి కట్టబెట్టింది, అన్యక్రాంతం చేసింది, భూములను దారాదత్తం చేసింది, హోటల్స్ లీజుకి ఎవరికి ఇచ్చింది, ఏమేమి ఇచ్చిందో అన్ని విచారణ జరుగుతుంది. కొండ దర్శనాలతో కూడా వదలడంలా. ఈ బైరెడ్డి కిడ్డులే, అతని గురించి నేను మాట్లాడడం పెద్ద విషయం లేదు. టిక్ టాక్ షో వ్యక్తి, అతనికి ఒక స్టేడియం కట్టడం రాదు. అదేవిధంగా ఒక క్రీడాకారుని ప్రోత్సహించరాలా, ఏ రోజు మీటింగ్ రాలా. ఆ శాప్ ఆఫీస్ కూడా నేను వచ్చిన తర్వాత రీమోడల్ చేసుకున్నా. ఆయన ఛాంబర్ చూశాక ఆ ఛాంబర్లో నేను బాధ్యతలు తీసుకోకూడదని పక్కనున్న ఏదైతే వేరే ఛాంబర్ ఉందో దాంట్లో బాధ్యతలు తీసుకున్నా. అది పాన్ పరాకులతో, గుట్కాలతో, అదేవిధంగా అది చూసేదానికి కూడా లేదు. నాకు తెలిసి ఇదే బిగ్ టీవీ సంబంధించి మన రిపోర్టర్ రెగ్యులర్గా వస్తున్నారు. ఆయన అడిగితే మళ్ళా తెలుస్తుంది ఆ శాప్ ఆఫీస్ ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉందనేది తెలుస్తుంది. కాబట్టి అతని గురించి అతని పాట చిన్నదిగా ఉంది. అయితే అన్నీ తేలుతాయి. అంటే కీలకంగా నేను అడగదలుచుకున్నది ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్. ఒకప్పుడు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కీలకంగా ఉండేది. ఎందుకు అందులో చీలికేంటి, ఎవరున్నట్టు ఎవరు లేనట్టు, అసలు ఏం చేయబోతుంది శాప్ చైర్మన్గా మీరు? చంద్రబాబు నాయుడు గారు 2017లో ఒలింపిక్స్ అసోసియేషన్ కానీ ఇలాంటి క్రీడా సంఘాల మీద ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. క్రీడా రంగంలో రాజకీయ ప్రమేయం ఉండకూడదని చెప్పి ఆ రోజు సీఎం రమేష్ గారు, జయదేవ్ గారు పోటీ పడటంతో ఇద్దరి దగ్గర రాజీనామా చేయించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. కానీ మొన్న 5 ఏళ్ళలో విజయసాయి రెడ్డి ఒక పక్క, వైవి సుబ్బారెడ్డి ఒక పక్క, ధర్మాన కృష్ణదాస్ ఒక పక్క, మొత్తం మంత్రులంతా ఈ శాఖలో చేరిపోయి క్రీడా రంగాలను అసోసియేషన్లుగా మార్చుకొని రాజకీయ వేదికలు చేసుకొని భ్రష్టు పట్టించారు. ఇదే దాంట్లో భాగమే ఈరోజు కబడ్డీ అసోసియేషన్ రిజిస్ట్రేషన్స్ ఎలా జరిగాయి, ఏం జరుగుతుంది, దీంట్లో ఎవరెవరు పాత్ర ఎంత ఉంది, ఎంతెంత తినారు, ఎంతెంత బొక్కారు, అన్నిటి మీద విచారణ జరుగుతుంది. ఆల్రెడీ నేను దాని మీద విచారణకు ఆదేశించిన. అయితే అసోసియేషన్లో గలాట్ ఉంది. అయితే రాజకీయ ప్రమేయాన్ని తగ్గిస్తూనే అసోసియేషన్ స్ట్రీమ్ లైన్ చేసే కార్యక్రమం కూడా తీసుకుంటాం. ఎలా క్లారిటీ? ఎందుకంటే అనేక అసోసియేషన్లు ఉన్నాయి. ఆంధ్రలో కబడ్డీ అంటే ఒక కీలకమైన ఆటగా ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రచారం అవుతుంది. ఎందుకు అంటే మీరు శాప్ చైర్మన్గా ఎవరు అధ్యక్షుడు, ఎవరు కార్యదర్శి, ఎలా క్లారిటీ ఇవ్వగలుగుతుంది? శాప్ ఎవరికి రికగ్నైజేషన్ లేదు. అంటే 2 అసోసియేషన్లకి లేదు, 3 అసోసియేషన్లకి మేము రికగ్నైజేషన్ ఆపేసాం. అయితే ఏకేవైఎఫ్ ఆల్ ఇండియా కబడ్డీ అసోసియేషన్ ఏదైతే ఉందో ఒక సంఘానికి ఇచ్చున్నది. అయితే ఆ సంఘానికి మేము లెక్క రాసాం. ఏదైతే ఏకేవైఎఫ్ లేఖ రాసాం, మాకు నిర్దిష్టంగా ఎలక్షన్ జరిగిందా, జరిగితే ఎలా జరిగింది, ప్రక్రియ ఎవరు అబ్జర్వర్లుగా వచ్చారు, ఎక్కడ రిజిస్ట్రేషన్ అయినాయి, మొత్తం డీటెయిల్స్ ఇవ్వమని చెప్పాం. ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత నెల రోజుల లోపల మచిలీపట్నంలో బీచ్ కబడ్డీ గేమ్స్ అయిపోయిన తర్వాత మీరు దాంట్లో కూడా సంస్కరణలు చూస్తారు.
థ్యాంక్ యూ. ఇది అంటే టోటల్గా కీలకమైన అంశాలని మనకి రవినాయుడు ప్రస్తావించారు. ఒకటి ఏదైతే క్రీడా శాఖలో జరుగుతున్న అవినీతి కావచ్చు, లేకపోతే టూరిజం సంబంధించిన అవినీతి కావచ్చు, వీటిపైన విచారణ జరుగుతుంది. తొందరలోనే దానికి సంబంధించిన ఒక కీలకమైన విషయాలు మీరు చూస్తారనేది స్పష్టం చేయడంతో పాటు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్లో జరుగుతున్న ఏదైతే ఒక 3 వర్గాలుగా కొట్లాట జరుగుతుందో దీనిలో నిధుల దుర్వినియోగం కావచ్చు, ఇప్పుడున్న ఏ అసోసియేషన్ కూడా మాకు పరిగణలోకి తీసుకోవడం లేదు. కొద్ది రోజుల్లోనే దీనిపైన ఒక క్లారిటీ వస్తుందన్న అంశాన్ని స్పష్టం చేస్తున్నారు.